అండి, నేను ఈరోజు చామదుంప కోడిగుడ్డు పులుసు చేస్తున్నానండి. అందులోకైతే ఫస్ట్ నేను టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కొత్తిమీర, పుదీనా కట్ చేసుకొని పెట్టుకున్నాను. అలానే 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ తీసుకున్నాను. తర్వాత బాయిల్ చేసుకున్న దుంపలు అండ్ ఎగ్స్ తొక్కలు తీసేసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మసాలా దినుసులు వేసుకోవాలి. నేను చెక్క, లవంగ, మిరియాలు అండ్ బిర్యానీ ఆకు తీసుకున్నాను. తర్వాత ఉల్లిపాయలు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. టమాటాలు కూడా వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. టమాటాలు కొంచెం మగ్గిన తర్వాత పసుపు, ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలండి. అలానే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర ఉంది కదండి, అది కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత 2 మినిట్స్ అలా వదిలేసేయండి. తర్వాత మనకి ఆయిల్ పైకి వచ్చేస్తుంది అన్నమాట. ఆయిల్ పైకి వచ్చిన తర్వాత కారం వేసుకోండి. నేనైతే 3 టేబుల్ స్పూన్ కారం అయితే తీసుకున్నానండి. మీకు స్పైసీ తక్కువ కావాలి అనుకున్నట్లయితే 2 టేబుల్ స్పూన్ తీసుకోండి, సరిపోతుంది. మేము కొంచెం స్పైసీ ఎక్కువ తింటామన్నమాట, అందుకని నేను ఎక్కువ తీసుకున్నాను. తర్వాత బాయిల్ చేసుకున్న దుంపలు ఉన్నాయి కదండి, అవి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. నాకైతే అసలు పెళ్ళి కాకముందు వంటలే రావండి. నేను పెళ్ళైన తర్వాత మా అత్తమ్మ దగ్గర నేర్చుకున్నాను ఈ వంటలన్నీ. మా అత్తమ్మ వంటలు బాగా చేస్తారండి. ఒక్క మాటలో చెప్పాలంటే అమృతంలా ఉంటాయన్నమాట. నేను మా అత్తమ్మ వంటలకి ఫిదా అండి. మా అత్తమ్మ చేసిన రోజు వంట నేను ఆ రోజు 2 ముద్దలు ఎక్కువే తింటానన్నమాట. తర్వాత చింతపండు పులుసు వేసుకోవాలి. అలానే మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదండి, అవి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ చింతపండు అండి. చింతపండు అనేది మనం ఎక్కువ తీసుకుంటే పులుపు ఎక్కువ తినలేము, అలానే తక్కువ తీసుకున్నట్లయితే చప్పగా ఉండి తినలేము. చింతపండు అనేది కరెక్ట్గా తీసుకోవాలి, అప్పుడే మనకి పులుసు పర్ఫెక్ట్గా వస్తుంది. నేను నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే తీసుకున్నాను. తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసుకొని తిప్పుకోవడమేనండి, అంతేనండి. పులుసు అయితే చాలా టేస్టీగా వచ్చింది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.